సార్ చెప్పండి, ఈ రోజు ఏంటి ఈ యొక్క ధర్నా గురించి ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందా మీ యొక్క నిరుద్యోగ యువత పట్ల? ఖచ్చితంగా వైఫల్యం చెందిందండి. అది యువత విషయం అవ్వచ్చు, విద్యార్థి విషయం అవ్వచ్చు, అదే నిరుద్యోగ విషయంలో కాబట్టి అన్ని విషయాల్లో కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వైఫల్యం చెందిందనే చెప్పాలండి. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు కావస్తుందో విద్యార్థులకి అప్పున్నారు, నిరుద్యోగులకి అప్పున్నారు, అదేవిధంగా యావత్ రాష్ట్రంలో యువత అందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం అనేది అప్పుందని నేను తెలియజెప్తున్నాను. నాలుగు డిమాండ్ చేస్తున్నారు, మేము పారదర్శకంగా చేశాము, ఈ డిఎస్సీలో ఎటువంటి అవతరికవతలు జరగలేదు, దమ్ముంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చర్చకు రమ్మంటున్నారు. ఏమంటారు? చర్చకి జగన్మోహన్ రెడ్డి గారి అవసరం లేదండి. ఏదైతే డిఎస్సీ జరిగిందో దానిలో స్పోర్ట్స్ కోటా ఏదైతే ఉందో దీనిలో అయితే మేము ఖచ్చితంగా జరిగిందనే అంటాము. రండి, సిబిఐ ఎంక్వైరీ వేయండి, లేకపోతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదు, మేమే చర్చకు వస్తాము అని చెప్పి మేము మీకు తెలియజేస్తున్నాం. మీరు ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, మేము వస్తాం, లేకపోతే మీరు ఎక్కడికి వస్తారో చెప్పండి, మేము అక్కడికి వస్తాం. చోడవరం నియోజకవర్గం పరిస్థితి ఎట్లా ఉంది ఈరోజు కూటమి ఎమ్మెల్యే సమక్షంలో? అంటే ఏదండి, అభివృద్ధి లేదు, కనీసం స్ట్రీట్ లైట్లు కూడా లేని పరిస్థితిలో చోడవరం నియోజకవర్గం ఉందండి. మీరు ఏ వీధికి వెళ్ళినా, ఏ ఊరికి పోయినా, ఏ రోడ్డు పక్కన చూసినా సరే అట్లీస్ట్ స్ట్రీట్ లైట్లు కూడా వెలగలేని స్థితిలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. అదేవిధంగా మీరు చూస్తున్నారు, చోడవరం టౌన్ లోనే అయితే అవ్వచ్చు, చోడవరం యావత్ నియోజకవర్గంలో కూడా సీసీ రోడ్లు సమస్యలు ఉన్నాయి, తార్ రోడ్లు ఉన్నాయి, బీటీ రోడ్లు ఉన్నాయి, చాలా రోడ్లు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మళ్ళీ చెప్పండి, గత 5 ఏళ్ల సంక్షేమ పాలనకి ఇప్పుడు నడుస్తున్న ఈ 2.5 సంవత్సరాల కూటమి పాలనకి వ్యత్యాసం ఏంటి? ఎవరి పాలన బాగుంది అనుకున్నారు? మళ్ళీ ఎవరిస్తే బెటర్? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే రావాలని మేము కోరుకుంటున్నామండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో విద్యార్థి అనేవాడు బ్యాగ్ తగిలించుకొని కాలేజీకి వెళ్ళి చదువుకొని వస్తే చాలు, ఏ రోజు ఆ యొక్క ప్రభుత్వాలు కానీ అదేవిధంగా కాలేజీలు కానీ రూపాయి ఫీజు అడిగిన దాఖలు లేవు. ప్రభుత్వం చెల్లించేది, మేము వెళ్ళే వాళ్ళం, చదువుకునే వాళ్ళం, వచ్చేవాళ్ళం. కానీ ఈ రోజు ఆ పరిస్థితులు లేవండి. కంప్లీట్ చేసినటువంటి బీటెక్ విద్యార్థులు ఉన్నారు, డిగ్రీ విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి ఏదైతే పడాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్లు పడకుండా ఉండడంతో వాళ్ళు ఉద్యోగానికి కూడా పోకుండా వాళ్ళ సర్టిఫికెట్లు కాలేజీల్లోనే ఉండిపోయాయి. వీటన్నిటిని ప్రభుత్వం తక్షణమే ఆ యొక్క ఫీజు రియంబర్స్మెంట్లు చెల్లించి, ఏదైతే విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్లు ఉన్నాయో చెల్లించి వాళ్ళని తక్షణమే ఉద్యోగులుగా వారికి అవకాశాలు కల్పించి పెద్ద ఎత్తున చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం.